డిజిటల్ ప్రింట్ కూడా అవైలబుల్ ఉందండి. డిజిటల్ ప్రింట్ గురించి కూడా నేను చాలాసార్లు చెప్పాను. డార్క్ కలర్ శారీస్ తీసుకొస్తే కనుక అవి ప్రింట్ రాదు అని చాలామంది ఇంకా కూడా అలాగే వస్తున్నారు. అంటే వీడియో చూడని వాళ్ళు అలా వస్తున్నారేమో. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఒకసారి నేను మెన్షన్ చేస్తున్నానండి, డార్క్ కలర్స్ శారీస్ మీద ప్రింట్ రాదు. లైట్ కలర్స్ అంటే ఆఫ్ వైట్ అయితే మనకు నచ్చిన కలర్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. లేదా క్రీము, స్కై బ్లూ, ఎల్లో కలరు, గ్రే కలరు, ఇలాంటి కొన్ని కలర్స్ మాత్రం కలర్ చేంజ్ అవ్వదు, కానీ నచ్చిన డిజైన్ అయితే మనం ప్రింట్ చేసుకోవచ్చు అండి. అలాంటి కొన్ని లైట్ కలర్స్, కొన్ని ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి మీద కూడా మనకు ప్రింట్ వస్తుంది. కానీ డార్క్ బ్లూ, రెడ్, పింక్, మెరూన్ ఇలాంటి కలర్స్ మాత్రం ఖచ్చితంగా రాదండి. ఒకవేళ ప్రింట్ వేసినా కూడా అంత అందంగా కనిపించదు. ఆ కలర్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసినప్పుడు అంత క్లారిటీ కనిపించదు. దానివల్ల దానిపైన వేయడానికి ఇష్టపడమండి. కాబట్టి శారీ కూడా అంత లుక్గా కనబడదు. దాన్ని బట్టి ఆ కలర్స్ మాత్రం మేము అవాయిడ్ చేస్తున్నాము. కాబట్టి ఇది మీరు చూసుకోండి. ప్రింట్ అంటే అన్ని శారీస్ మీద వస్తుంది అని అనుకుంటున్నారు, అలా రాదండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సండే రోజు తప్పకుండా షాప్ క్లోజ్ ఉంటుందండి. ఇది వరకైతే సండే ఒక హాఫ్ డే షాపు ఓపెన్ ఉండేది. ఇప్పుడైతే కనుక ఈ న్యూ ఇయర్లో సండే కంపల్సరీ షాప్ క్లోజ్ ఉంటుందండి. సండే ఎవరు రావద్దు. ఇదివరకు అయితే ఓపెన్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఓపెన్ ఉంటుందేమో అనుకొని రావద్దండి. సండే ఈ న్యూ ఇయర్లో మాత్రం ఒక 1 డే హాలిడే తీసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి ఒక సండే రోజు మాత్రం షాప్ క్లోజ్ ఉంటుంది. కాల్స్ కానీ అలాగే షాప్ కానీ ఎట్టి పరిస్థితిలో ఉండదండి. ఇది మీరు గమనించండి. ఇక మన వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి చికెన్ కారీ వర్క్. ఇది కొత్త డిజైన్ అండి, చాలా బాగుంది. ఒక పీస్ మాత్రమే నేను ఇది స్టిచ్చింగ్ చేయించాను ఎలా ఉంటుందో అని. అయితే మధ్యలో అంతా ఇలా మ్యాంగోస్ వచ్చాయి. సింపుల్ డిజైనే కానీ చాలా గ్రాండ్గా ఉందండి బ్లౌజు. ఇది బ్లౌజు. దీని నెక్ ఎలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మనం. ఇది డీప్ నెక్ అండి. 10.5 11 ఉంటుంది డీపు. ఇది నేను ఒక పీసే చేయించాను, దీంట్లో రెడీమేడ్ అవైలబుల్ లేదు, కానీ డిఫరెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో చేయించానండి. ఇది బ్యాక్ మంచి బాటిల్ గ్రీన్ మీద ఆఫ్ వైట్. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ కూడా ఇలా వర్క్ వచ్చింది. ఇది హ్యాండ్కి ఏంటంటే ఇలా చూద్దాం ఎలా ఉంటుందని చిన్నగా ఇక్కడ పోట్లీ వర్క్ ఇచ్చామండి. చాలా బాగుంది అనిపించింది నాకు, కాబట్టి ఇచ్చాను. మనం ఇది కావాలంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా కూడా చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సింగిల్ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ అండి. ఎలాంటి శారీకైనా కూడా ఇది మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ కానీ, పట్టు కానీ, ఇలా సింథటిక్స్ కానీ ఎలాంటి శారీస్కైనా కూడా ఇది బ్లౌజ్ బాగుంటుందండి. అంటే ఆల్ ఇన్ వన్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు కలర్ మ్యాచింగ్ చేసుకుంటే. ఇది బ్లౌజ్ అండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అయితే కనుక 1000 రూపీస్, స్టిచ్చింగ్ అయితే కనుక 1500. ఇది బ్లౌజ్ అండి. దీంట్లో కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకా ప్రొడక్షన్ రెడీ అవ్వలేదు, అవుతుందండి. కలర్స్ మాత్రం మినిమం మనకు రెగ్యులర్గానే 12 నుంచి 15 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఈరోజు నేను మీకు చూపించాలనే ఆతృతలో కొన్ని కలర్స్ తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకా కొన్ని కలర్స్ వర్కింగ్లో ఉన్నాయి, వస్తాయి. ఇది గ్రీన్ కలర్ అండి, మంచి బాటిల్ గ్రీను. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లాక్. ఇది బ్లాక్ కలర్. ఇది హ్యాండ్. ఫ్రంట్ పార్ట్ ఎలాగో మనం ఇలా ఇస్తున్నాం. ఇది క్రాస్ కటింగ్ అండి, క్రాస్ కటింగ్ ఇచ్చాను పళ్ళు, ఫ్రంట్. ఇది ఫ్రంట్. ఇందులో కలర్స్ ఉన్నాయి. బ్లాక్ చూసాం కదా, ఇది మంచి డార్క్ మెరూన్, వాయిలెట్ కలర్, అన్ని కలర్స్ కూడా ఉంటాయండి. ఇవి ఎలాగ వచ్చినాయి కదా అని కొన్ని తీసుకొచ్చాను నేను. రెడ్ కలర్. వర్క్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ తెలుసు కదా మనకి, ఇది కాటన్ రా సిల్క్ అండి. కొంచెం సింక్ అవుతుంది కానీ చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి మనం వాడితే ఎనీ
ఏ టైంలో అయినా కూడా ఇది మనం వేసుకోవచ్చండి. సమ్మర్ కానీ, వింటర్ కానీ, రైన్ సీజన్ కానీ, ఏ సీజన్లో అయినా కూడా మనకి బ్లౌజు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సమ్మర్లో కూడా మనకి ఏంటంటే కూల్నెస్ ఉంటుంది, కాటన్ ఉంది కాబట్టి అంత మంటగా కూడా ఉండదండి. చాలా బాగుంటుంది ఇది కాటన్ రా సిల్క్. కొంచెం సింక్ అవుతుంది కానీ కలర్ పోవడం కానీ అలాంటిది ఏమి ఉండదండి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ వాడిన వాళ్ళకి తెలుసు, నేను ఇంకా మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది ఈ డిజైన్లో ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మనం నెక్స్ట్ డిజైన్ చూద్దాము. మరొక డిజైన్ అండి. ఇది ఏంటంటే స్మాల్ ఫ్లవర్స్ అక్కడక్కడ బూటా వైజ్గా ఉంది. నేనైతే ఈ బ్లౌజ్ హై నెక్ కుట్టించాను, కానీ మనం ఎలాగైనా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. డీప్ నెక్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం డిజైన్ అనేది కట్ అవుతుంది. ఒకవేళ దీంట్లో మనం డీప్ నెక్ చేసుకోవాలి, డిజైన్ కట్ అయినా పర్వాలేదు అనుకుంటే మనం డీప్ నెక్ చేసుకోవచ్చు. కాదు అవసరం లేదనుకుంటే కంటే హై నెక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా హై నెక్ ఇష్టపడుతున్నారు కాబట్టి మనం హై నెక్కి వెళ్ళిపోయినా కూడా బాగుంటుందండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్ నేనైతే 10.5 11 పెడుతున్నాను ఈ మధ్యకాలంలో. ఇదివరకైతే 10 ఇంచెస్ స్టిచ్చింగ్ చేయించేదానండి. ఇప్పుడైతే కనుక 10.5 11 వరకు కూడా పెడుతున్నాను. అయితే మనం ఎలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. కొంచెం గ్యాప్ వస్తుంది 11 పెడితే, లేదు హెవీగా వర్క్ చేసుకున్న వాటికైతే ఫుల్ కూడా వస్తుంది. ఇది బంచ్ డిజైన్ కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి 1250, స్టిచ్చింగ్ అయితే కనుక 1250, వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 750. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, మనం కలర్స్ చూద్దాం. బాటిల్ గ్రీన్ అన్ని కలర్స్ కాంబినేషన్స్ కూడా. ఇది 5 కలర్ కాంబినేషన్ డిజైన్ అండి. దీంట్లో ఏంటంటే లైట్ బేబీ పింక్, గోల్డ్ అండ్ పీచ్, లైట్ గ్రీను అండ్ సిల్వర్ కలర్ అండి. 5 కలర్ కాంబినేషన్లో సింపుల్ వర్క్ అయినా, సింపుల్ డిజైన్ అయినా 5 కలర్స్ వాడాను. 5 కలర్స్ అంటే మనకు మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవడానికి చాలా బాగుంటుందండి, చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. ఇది కావలసిన వారు త్వరగా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి. డార్క్ గ్రీను, బాటిల్ గ్రీను, తర్వాత ప్యారెట్ గ్రీను. ఇది చాలా హిట్ డిజైన్ అండి. ఇదైతే ఎప్పుడు చూసినా అసలు ప్రొడక్షన్ వస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈసారి మాత్రం దీన్ని నేను ఆపి మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. త్వరగా సోల్డ్ అవుట్ అయ్యే డిజైను. నేవీ బ్లూ, క్రీమ్ కలర్, చాలా బాగుందండి. క్రీమ్ కలర్ అయితే లైట్ స్కై బ్లూ, లైట్ బేబీ పింక్, లైట్ లావెండర్, డార్క్ గ్రీను, మళ్ళీ ఆఫ్ వైట్. ఈ కాంబినేషన్లో బ్లౌజ్ చాలా బాగుంది. డార్క్ క్రీమ్, ఇందులో లైట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. లైట్ కలర్ షేడ్స్ ఎక్కువ వాడతాను దీంట్లో నేను. గ్రీన్, మంచి లైట్ పిస్తా గ్రీను, లైట్ పీచ్ కలర్, మిక్స్డ్ బ్లూ, లైట్ కలర్ అంటే చాలా లైట్ ఉంటుంది. దీంట్లో గ్రీన్ మిక్స్ అయింది. బ్లూ, గ్రీన్ కలర్, గ్రీన్ కలర్, తర్వాతి కలర్ వచ్చేసి ఒక లాంటి కాకి కలర్ అంటారు కదా, ఆ కలర్ అండి. మంచి ప్యారెట్ గ్రీన్, వైట్ కలర్, మంచి లైట్ స్కై బ్లూ,
లైలా కలర్, ఫ్యాబ్రిక్లో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయండి, కాకపోతే అన్నిటి మీద నేను కొన్ని కలర్స్ మాత్రమే తీసుకుంటాను. బ్లాక్ కలర్, రెడ్ కలర్, పింక్, మంచి కాపర్ సల్ఫైడ్ బ్లూ, డార్క్ మెరూన్, లాస్ట్ వన్ కలర్ వచ్చేసి టమాటో పింక్. ఇన్ని కలర్స్ అందుబాటులో ఉన్నాయండి ఈ డిజైన్లో. ఇది అయితే చాలా మంచి డిజైను, అన్నీ కూడా సింగిల్ పీసెసే ఉన్నాయండి. మీరు కావాల్సిన వారు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, మీకు ఇది నేను బ్లాక్ చేస్తాను మీరు బుక్ చేసుకుంటే. నెక్స్ట్ డిజైన్ అండి, హై నెక్ డిజైన్, ఫ్లోరల్ వస్తుంది, ఫ్లోరల్ వర్క్ మొత్తం. మంచి వైన్ కలర్ పైన ఈ మల్టీ కలర్ కాంబినేషన్లో ఇలా వర్క్ వస్తుంది. ఇది ఇదివరకు చూసిన డిజైనే, కలర్స్ చాలా వచ్చాయని మళ్ళీ చూపిస్తున్నానండి. ఇది దీంట్లో ఏంటంటే గ్రీను, వైట్, గోల్డ్, బ్లూ, పింక్ ఇలా 4-5 కలర్స్ యూజ్ చేసామండి. ఇది కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్ చాయిస్. మల్టీ కలర్ అంటే మనకి దేనికైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా మల్టీ కలర్ ఇస్తానండి. ఇది చాలా బాగుంటుంది డిజైను, చాలా హిట్ డిజైన్ అండి ఇది కూడా. ఇది ఫ్రంట్. ఈరోజు మనం చూస్తున్న ప్రతి బ్లౌజ్ కూడా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అండి, హ్యాండ్ వర్క్స్ అలాంటివి ఏమీ లేవు, ఓన్లీ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మాత్రమే మనం ఈరోజు చూస్తున్నాం. ఇది వచ్చేసి హ్యాండ్కి ఏంటంటే ఇది చిన్న బంచ్ కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది, మనం బ్లౌజ్ వేసినప్పుడు చాలా బాగుంటుంది. నేను సింగిల్ పీస్ మాత్రమే స్టిచ్చింగ్ చేయించానండి, అన్నీ కూడా వితౌట్ స్టిచ్చింగే. చాలామంది ఏంటంటే కొంతమంది ఏమో స్టిచ్డ్ అడుగుతున్నారు, కొంతమంది ఏమో వితౌట్ స్టిచ్చింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారండి. దాన్ని బట్టి ఏంటంటే ఫ్యాబ్రిక్ మనదే, స్టిచ్చింగ్ మనదే కాబట్టి మీరు ఒకవేళ వేరే కలర్ ఏదైనా ఈ స్టిచ్డ్ బ్లౌజ్ కాకుండా వితౌట్ స్టిచ్చింగ్లో ఏదైనా కలర్ మీకు నచ్చితే మీ సైజు ప్రకారం కుట్టించైనా నేను పంపిస్తానండి. అలా ఎవరైనా కావాలన్నా కూడా నాకు 34 సైజు లేదా 38-40 సైజు కావాలన్నా నేను అది ప్రయత్నిస్తానండి చేసి పంపించడానికి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అండి. రెడీ ఉన్న పీస్ అయితే వెంటనే డిస్పాచ్ అవుతుంది, చేసి ఇవ్వడం అనేసరికి కొంచెం టైం పడుతుందండి. అది మాత్రమే టైం నాకు ఇస్తే కనుక నేను ఎలా అయినా మీకు నేను సపోర్ట్ చేస్తాను, మీకు అలా పంపించడానికి కూడా ప్రయత్నిస్తాను. ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా అండి 750, స్టిచ్చింగ్ అయితే కనుక మనకి 1250. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. మంచి జాముని పింక్, నేవీ బ్లూ, బేబీ పింక్, రామా బ్లూ, స్నఫ్ కలర్, అలాగే లైట్ పింక్, రామా గ్రీన్, ఇవన్నీ కూడా 750 అండి. కొరియర్ ఛార్జెస్ అనేది మాత్రం తప్పకుండా ఎక్స్ట్రా ఉంటుంది. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బ్లౌజులు ఉన్నాయి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, అన్ని డిజైన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయండి. ఈరోజు గ్రీన్ కలర్,
పీకాక్ బ్లూ, లెమన్ ఎల్లో, రెడ్, వైలెట్, టమాటో పింక్, ప్యారెట్ గ్రీన్, ఆనియన్ పింక్, మంచి ప్యారెట్ గ్రీన్, లాస్ట్ వన్ కలర్ వచ్చేసి లైలా కలర్. ఈ డిజైన్లో ఈ కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇది డిజైన్. మరొక డిజైన్ మనం చూద్దాము. ఇది స్టిచ్చింగ్ చేయించలేదండి, ఫ్యాబ్రిక్ మాత్రమే. సింపుల్ కచ్ వర్క్, సింగిల్ కలర్ కాంబినేషన్లో సింగిల్ కలరు సింపుల్గా ఉంటుందండి. కచ్ వర్క్ అంతా వచ్చేసి ఏంటంటే సింగిల్ కలర్ ఎక్కువ అడుగుతున్నారు, గోల్డ్ లేదా సిల్వర్లో. నేను ప్రజెంట్ అయితే గోల్డ్ చేశానండి. దీంట్లో సిల్వర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్, మిర్రర్ అలా ఏమీ ఉండదండి, ఓన్లీ థ్రెడ్ వర్క్. ఇది వచ్చేసి ఫ్రంట్. హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ ఇలా బంచ్. ఇది హ్యాండ్. ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా మనకి 750 పడుతుందండి. ఇది బ్లౌజ్. దీంట్లో నేను కలర్స్ చూపిస్తాను, కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. రెడ్ కలర్, బ్లూ, వైట్, వైట్ పైన బ్లాక్ కాంబినేషన్ ఇచ్చామండి, ఇది కూడా చాలా బాగుంది. వైట్. ఈ హ్యాండ్స్, పింక్. ఇందాక మనం చూసింది బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషను, ఇది వచ్చేసి బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్. ఆనియన్ పింక్, వైన్ కలర్, మెరూన్ కలర్, మంచి ప్యారెట్ గ్రీన్, రెడ్, పీచ్ కలర్, పికాక్ బ్లూ, ఇందాక మనం వైట్ పైన బ్లాక్ చూసాము, ఇది వైట్ పైన పింక్. చిక్కు కలర్, రామా బ్లూ, మరొక వైట్. వైట్ పైన మనం రెడ్ చూసాం, బ్లాక్ చూసాం, పింక్ చూసాం, బ్లాక్ చూసామండి. ఇది వచ్చేసి రెడ్ కాంబినేషన్. 3 కాంబినేషన్స్ ఉన్నాయి వైట్లో. ఈ కలర్స్ ఈ డిజైన్లో అందుబాటులో ఉన్నాయండి. మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. మరొక డిజైన్ చూద్దాము.
మరొక డిజైన్ చికెన్ కర్రీ వర్క్లోనే మరొక కొత్త డిజైన్ అండి. ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేయించలేదు. మనం ఎలా కావాలన్నా కూడా ఇది కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మనం ఫస్ట్ చూసిన బ్లౌజ్ లాగే ఇది కూడా ఎలాగైనా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి. ఇదేంటంటే ఇలా ఉంది కదా, మనకి చూడడానికి డిజైన్ అంతా మనం డీప్ నెక్ చేసుకున్నప్పుడు ఇదంతా కట్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా వస్తుందండి బ్లౌజు. ఇది ఇవి ఎక్కువ కొంచెం కట్ అవ్వలేదు కాబట్టి ఇలా వదిలేసాము. మనం ఇది కటింగ్ డిజైన్లో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మామూలుగా 10.5 11 ఇంచెస్ మనం పెట్టుకున్నా సరిపోతుంది. బ్లౌజ్ లెంత్ వచ్చేసి మేము 16 15.5 16 ఇస్తాము కాబట్టి మనకి ఎలాంటి వారైనా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది బ్లౌజ్ అండి. దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. క్రాస్ కటింగ్ అండి, ఇది కూడా క్రాస్ కటింగ్. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ మామూలుగా 10 ఇంచెస్ ఉంది హ్యాండ్ లెంత్ వచ్చేసి. ఈ బ్లౌజ్కి అయితే 10 ఇంచెస్ మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఓన్లీ. స్టిచ్చింగ్ అయితే కనుక 1500 రూపీస్. ఇందాక మనం చూసినాయండి దాదాపుగా 750. ఈ చికెన్ కర్రీ వర్క్ అనేది ఒకటి మాత్రమే మీకు 1000 రూపీస్ అండి. విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1500. మనం దీంట్లో కలర్స్ చూద్దామండి ఇప్పుడు. మంచి మెజెంటా పింక్, తర్వాత బాటిల్ గ్రీను, ఇవన్నీ కూడా సిల్వర్ కాంబినేషన్ అండి. బేబీ పింక్, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మెరూన్ కలర్, గ్రే కలర్, రామా గ్రీన్, మెజెంటా, ఆనియన్ పింక్, రెడ్, రాయల్ బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ, లైట్ స్కై బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ, బ్లాక్, డార్క్ క్రీమ్ చిక్కు కలర్, బ్లూలోనే మరొక షేడ్, అంటే బ్లూలో 3 షేడ్లు వచ్చినాయండి. ఇదొకటి బ్లూ, స్కై బ్లూ టైపే ఉంటుంది. మెరూన్ కలర్, పింక్, ఈ డిజైన్లో లాస్ట్ 1 కలర్ అండి. ఇది వచ్చేసి వైట్ పైన బ్లాక్ కాంబినేషన్లో. ఈ డిజైన్లో ఇన్ని కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కావాల్సిన వారు నాకు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు కొరియర్ చేస్తాను. లాస్ట్ డిజైన్ ఉందండి, ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. మరొక డిజైను, ఇది కూడా చాలా బాగుంటుందండి. డిజైన్ వచ్చేసి చాలా మంచి డిజైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలా నిండుగా వర్క్ వస్తుంది. ఇది హై నెక్, ఇది బ్లౌజు వైట్ గ్రీన్ బ్లాక్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ చేసామండి. ఇది స్టిచ్చింగ్ చేయించాను ఒక పీస్ మాత్రం. ఫ్రంట్కి ఇలా వస్తుంది వర్క్, ఇది వర్క్. హ్యాండ్స్ ఏమో ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్. దీనికి మనకి నేను చేసింది అయితే 38 సైజ్ అండి. నేను ఎలా కావాలన్నా చెప్పాను కదా, నేను ఇదివరకు కూడా ఎలా కావాలన్నా కూడా నేను ఇస్తానండి. ఇది హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. దీంట్లో మనం కలర్స్ చూద్దాం. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1500 అండి. వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1000 రూపీస్. మనం దీంట్లో కలర్స్ చూద్దాము. అన్నీ వితౌట్ స్టిచ్చింగే ఉన్నాయి. మామూలుగా అదొకటి మాత్రమే నేను స్టిచ్చింగ్ చేయించాను. ఆరెంజ్ కలర్,
ఇందులో కలర్స్ చాలా ఉన్నాయండి. మంచి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో, లైట్ లావెండర్ అండి, చాలా బాగుంది కలరు. లైట్ లావెండరు, ఈ కలర్ కొత్త కలర్ అండి, ఎప్పుడు రాలేదు. లెమన్ ఎల్లో, కాపర్ సల్ఫేట్ బ్లూ, క్రీమ్ కలర్, నేవీ బ్లూ, ఆరెంజ్లోనే మరొక షేడు, మంచి రెడ్డిష్ మెరూన్, పీకాక్ బ్లూ, ఇది వచ్చేసి మంచి లీఫ్ గ్రీన్, లైలా కలర్, మంచి క్రీమ్ కలర్, ప్యారెట్ గ్రీన్, మంచి మెరూన్, బ్లాక్ కలర్. ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఈసారి ఈ డిజైన్లో. ప్రతి డిజైన్లో కూడా ఎక్కువ కలర్, ఒక డిజైన్లో మాత్రమే, న్యూ డిజైన్లో మాత్రమే కలర్ తక్కువ ఉన్నాయి, కానీ ప్రతి డిజైన్లో మాత్రం హెవీ కలర్ చార్ట్ ఉందండి. ఫస్ట్ టైం మనం ఇలా చూడడం కూడా. పింక్, వైన్ కలర్, లాస్ట్ వన్ కలర్ మంచి డార్క్ మెరూన్. ఈ కలర్స్ అన్నీ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయండి. మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు బ్లాక్ చేస్తాను. అలాగే ఇంకా చాలా వెరైటీస్, న్యూ డిజైన్స్ కూడా బ్లౌజెస్లో కూడా రెడీ అవుతున్నాయండి. నేను అయినా ఏంటంటే మీకు చూపిస్తూనే ఉన్నాను. కావాల్సిన వారు త్వరగా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఏంటంటే మన దగ్గర స్టాక్ ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే హోల్సేల్ వాళ్ళు వస్తే కనుక ఒకేసారి వెళ్ళిపోతాయండి. కాబట్టి మనకి రిటైల్ వాళ్ళకి కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. అయినా సరే నేను ఎవరిని డిసప్పాయింట్ చేయట్లేదు, ప్రతి ఒక్కరికి కూడా పంపిస్తున్నానండి. వెనక ముందు అనేది కొంచెం జరుగుతుంది, అది లేట్ అనేది కొంచెం నేను అది కూడా జరగకుండా చూసుకుంటానండి. ఎంత ప్రయత్నించినా అవుతుంది, కొంచెం మ్యాన్ పవర్ పెంచి ఆ లేట్ అనేది లేకుండా కూడా నేను చూసుకుంటాను, చేయడానికి ప్రయత్నిస్తానండి. ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.